జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది కాలంగా ఎత్తుకున్న దక్షిణాదిపై వివక్ష అన్న వాదాన్ని ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ అసలు ఒక మంచి పౌరుడు కానే కాదని తేల్చేశారు. టీటీడీ ఈవో నియామకంపై పవన్ చేసిన ట్వీట్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్నబ్ పవన్ కళ్యాణ్ ది ఒక స్టూపిడ్ చర్య అని నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ఒక నటుడు మాత్రమేనని, అతడు ఒక మంచి పౌరుడు కానే కాదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లాభం కోసం దేశ ప్రజలను రెండుగా చీలుస్తున్నారని అర్నబ్ గోస్వామి నిప్పులు చెరిగారు. కాగా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్న నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఆయన ప్రసంగాల్లోనూ ఉత్తరాది వారు దక్షిణాది వారిని అణిచివేస్తున్నారని పలుమార్లు ఆరోపించారు. ఇటీవల ఉత్తర భారతానికి చెందిన ఐఏఎస్ అధికారి సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించడంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఉత్తరాది ఆలయాల్లో దక్షిణాదికి చెందిన ఐఏఎస్లకు ఇలాగే అవకాశాలు ఇవ్వగలరా అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. దీనిపై ఏపీ ఐఏఎస్ల సంఘం కూడా తీవ్రంగానే స్పందించింది. ఐఏఎస్లకు ప్రాంతాలను అంటగట్టడం మానుకోవాలని పవన్ కు హితవు పలికింది. అటు నటుడు మోహన్ బాబు కూడా సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించడంపై తప్పులేదని సమర్థించారు. తాజాగా పేరు మోసిన జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అయితే పవన్ ను ఏకిపాడేశారు.